అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రైల్వే ప్రాంతము దాదాపుగా చాలా విస్తీర్ణత ఉంది. ఈ యొక్క రైల్వే ప్రాంతంలో చర్చి స్కూలు, అదేవిధంగా రైల్వే హై స్కూలు, అదేవిధంగా వచ్చేసి చందమామి స్కూలు, రకరకాల విద్యా సంస్థలు కూడా ఉన్నాయి. వీటిలో అనేక మంది ఈ రైల్వే బయట నుంచి కూడా రైల్వే ఉద్యోగస్తులు ఉన్నారు. అదేవిధంగా ఇతరులు కూడా ఉన్నారు. వాళ్ళ పిల్లలు వాళ్ళందరూ కూడా ఈ యొక్క విద్యాలయాల్లోనే చదువుకుంటున్నారు. ఆ యొక్క రాకపోకలకు సంబంధించి గత 70-80 సంవత్సరాల నుంచి కూడా పూర్వం నుంచి కూడా దారులు ఉన్నాయి రైల్వే ప్రాంతంలోకి వచ్చేకి. అటువంటి దారులు ఈ రోజు మూసేయడంతో విద్యార్థులకు అదేవిధంగా బయట నుంచి వచ్చే వాహనదారులకు కావచ్చు, రైల్వే ఉద్యోగస్తులు కావచ్చు, విద్యార్థిని తల్లిదండ్రులకు కూడా కావచ్చు, వీళ్ళందరికీ అసౌకర్యంగా చాలా ఇబ్బందికరంగా ఉంది. ఈ ఒకే దారి చర్చి స్కూల్ దగ్గర నుంచి పోయే ఒకే ఒక దారిలో విద్యార్థులందరూ పోవడం వలన అక్కడ ప్రమాదాలు జరుగుతున్నాయి. దాని వలన చాలా ఇబ్బందికరంగా ఉంది. అందుకోసమే డిఆర్ఎం గారిని మేము ప్రజా సంఘాలుగా విన్నవించుకోవడం జరుగుతూ ఉంది. వెంటనే ఆ యొక్క ఏవైతే అడ్డంగా గోడలు కట్టారో వాటిని తొలగించి యథావిధంగా కొనసాగించి విద్యార్థులకు వాళ్ళ పేరెంట్స్ కు రక్షణ కలిగించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఏడీఎం గారిని కోరడం జరుగుతూ ఉంది. భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఈ రోజు గుంతకల్ పట్టణంలో ఉన్నటువంటి ఏదైతే రైల్వే డిఆర్ఎం కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ప్రధానంగా ఏదైతే రైల్వే ఆవరణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పాఠశాలలు ఉన్నాయో, రైల్వే పాఠశాల గానీ, అదేవిధంగా ఎయిడెడ్ పాఠశాల గానీ, చందమామ పాఠశాల గానీ, దాంతో పాటు ఇతర పాఠశాలకు ప్రధానంగా రైల్వే ప్రాంగణం నుంచి వెళ్లడానికి దారి గతంలో ఉండేది. కానీ గత ఒక 2 వారాల క్రితం ఏదైతే రైల్వే ప్రాంగణంలో ఉన్నటువంటి దారి రాకపోకలకు అడ్డంగా డిఆర్ఎం గారు మొత్తం కూడా కాంపౌండ్ వాల్ నిర్మించడం జరిగింది. ఈ కాంపౌండ్ వాల్ నిర్మించడం వల్ల ఏదైతే ఈ పాఠశాలకు వస్తున్నటువంటి విద్యార్థులు ఉన్నారో ఉదయం పూట్ల పాఠశాలకు రావడానికి సమయానికి అనుకూలంగా రాలేకపోవడంతో పాటు ఇతర ప్రాంతాలకు వెళ్లి వచ్చేటువంటి సందర్భంలో ప్రమాదాలు జరిగేటువంటి ఆవశ్యకత చాలా కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ కూడా మేము అడుగుతుంది ఏదంటే విద్యార్థులు కానీ విద్యార్థుల తల్లిదండ్రులు కూడా పాఠశాలకు రావడానికి అనుకూలంగా ఉన్నటువంటి రోడ్డును మూసివేయడాన్ని తీవ్రంగా ఎస్ఎఫ్ఐ కూడా ఖండిస్తున్నాం. ఏదైతే గతంలో ఉన్నటువంటి రైల్వే ప్రాంగణంలో రావడానికి ఉన్నటువంటి రోడ్లు ఉన్నాయో ఆ రోడ్లను కొనసాగించాలా, ఇప్పుడు నూతనంగా నిర్మించినటువంటి కాంపౌండ్ వాల్స్ అని కూడా తొలగించి ప్రజలను ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం రైల్వే అధికారులు చేయకూడదని ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ కూడా కోరుతున్నాం. భవిష్యత్తులో ఈ గోడలను తొలగించకపోతే ఈ రోడ్ల కోసం ఎస్ఎఫ్ఐ గా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ గా డిమాండ్ చేస్తున్నాం.